బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సత్యనారాయణపురంలోని స్వర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గణేష్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని స్వర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గణేష్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయవాడలో వైద్యం వికటించి గణేష్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మామూలుగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లోని సత్యనారాయణపురం దగ్గరలో ఉన్నటువంటి స్వర హాస్పిటల్లో మరొక ఘటన, అంటే ప్రాణం కోల్పోయిన ఘటన, అట్లాగే వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో ఒక యువకుడు డిగ్రీ చదువుతున్నటువంటి ఒక యువకుడు చనిపోవడం జరిగింది. అయితే యువకుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి సమాచారం ఇవ్వలేదు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళు ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు, వైద్యం చేసినటువంటి వైద్యులు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే తన కుమారుడు చనిపోయాడని కూడా దీనికి సంబంధించినటువంటి మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేయడం జరిగింది. అయితే తమకు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఆసుపత్రి ముందు ఆందోళన చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. డాక్టర్ అంటే కడుపు నొప్పితో జాయిన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి డిగ్రీ విద్యార్థి పేషెంట్ 3 రోజుల నుంచి కూడా అతను హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటున్నట్లు వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి డాక్టర్లు అంటే 3 రోజుల పాటు కూడా వాళ్ళు వైద్యం చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ డాక్టర్స్ తప్పు, యాజమాన్యం తప్పు లేకుండా ఉండేందుకు వాళ్ళు తామేం చేయలేమని కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. దీంతో రాత్రి విద్యార్థి మృతి చెందడం, పేషెంట్ తాలూకా బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం కూడా ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ రోజు యాజమాన్యం సంబంధించి ఏ విధంగా స్పందించకపోవడంతో ఈ రోజు ఆందోళన డెడ్ బాడీతో పాటు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ బంధువులను కూడా వారించడం, వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి ఈ ఆసుపత్రికి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అంటే ప్రాణాలు తీయడం, నిర్లక్ష్యం వహించడం వంటిది ఈ ఆసుపత్రి యాజమాన్యానికి కొత్త ఏమి కాదని కూడా అనేక సందర్భాల్లో వెలుగు తీసినటువంటి సంఘటనలు కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి యాజమాన్యంతో చర్చలు జరుపుతా ఉన్నారు. అంటే ప్రాణం పోయిన వ్యక్తికి వెలకట్టే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఈ బంధువులు అలాగే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వాళ్ళు కలిసివేసే సందర్భం అక్కడ నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే లోపల యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరపడం అంటే చనిపోయిన అతనికి ప్రాణానికి విలువ వెలకట్టే విధంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీన్ని కొంతమంది బంధువులు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. పోలీసులు అయితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా పంచాయతీ చేయడానికి ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆందోళన స్వర హాస్పిటల్ ముందు ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంది. పోలీసులు అట్లాగే యాజమాన్యం లోపల చర్చలు జరిపిన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది కూడా వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పక్క ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎటుపక్క తమకు న్యాయం కనుక చేయకపోయినా, లేదనుకుంటే ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోయినా తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా వీళ్ళు ఆల్రెడీ మీడియాకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే లోపల అంటే యాజమాన్యానికి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కూడా జరిగినటువంటి ఇదే ఆసుపత్రిలో వెలుగు చూసినటువంటి అనేక సంఘటనలో కూడా ఇదే పంచాయతీలు వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, అట్లాగే కొంతమంది రోగులు ప్రాణాలు కోల్పోవడం, తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అవడం, పోలీసులు ఎంటర్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోవడం, వీళ్ళు పంచాయతీలు చేయడం, పంచాయతీలు చివరికి ప్రాణానికి ఎంతని కూడా వెలకట్టే విధంగా కూడా
జరిగింది. అవన్నీ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు అట్లాగే బంధువులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే మాత్రం ఏ విధంగానూ కూడా మీడియాతో మాట్లాడటం జరగలేదు. ఆ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు గురించి స్పందించిన దాఖలాలు అయితే ఏమీ లేవు. లోపలైతే పంచాయతీ చేసే పనిలో అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ దీన్ని ప్రాణానికి వెలకచ్చే ప్రైవేట్ సెటిల్మెంట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తా ఉంది. ఇది మరి కాసేపట్లో వాళ్ళు ఏం చెప్తారనే కోణంలో కూడా ఇటువైపు మృతునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది తీవ్ర స్థాయిలో ఉద్రిక్తం కాకముందే పోలీసులు యాజమాన్యంపై చర్యలు తీసుకునే విధంగా అందించాలని కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.